గైస్ సో డే 3 అండి. సో ఈరోజు డే 3లోని మనం ఏం నేర్చుకోవాలంటే ఆల్రెడీ మనం డే 2 అనేది మీరు కంప్లీట్ చేశారనుకుంటున్నాను. సో డే 2 కానీ కంప్లీట్ అవ్వకపోతే డే 2 కంప్లీట్ అయిన తర్వాత డే 3కి రండి. పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఒక రోజు ఏదైనా పడి మిస్ అయినా సరే సో కంగారేం లేదు. సో ఓకేనా. సో ఏ డేస్కి సంబంధించిన ఆ డేస్ కంప్లీట్ చేసుకోండి. లేదంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా డే 1 నుంచే స్టార్ట్ చేయండి. సో మీరు అనుకోవచ్చు డే 1 కంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందులో ఉన్న కాన్సెప్ట్స్ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి డే 3లో మ్యాథ్స్ వచ్చేసరికి ఏంటంటే మనం మ్యాథ్స్ని ఈసారి ఇప్పుడు ఈ రోజు నుంచి ఏం చేస్తానంటే నేను చెప్పినట్లుగానే మ్యాథ్స్ని 2 విధాలుగా చెప్తాం. ఏంటంటే ఒకటి ప్యూర్ మ్యాథ్స్, ఓకేనా. ప్యూర్ మ్యాథ్స్ ఏం స్టార్ట్ చేసాం, మనం నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసాం కదా. సో ప్యూర్ మ్యాథ్స్లో ఏం స్టార్ట్ చేసాం, నెంబర్ సిస్టమ్ని స్టార్ట్ చేసాం. సో నెంబర్ సిస్టంలో ఆల్రెడీ నిన్న కొన్ని టాపిక్స్ చెప్పాను నేను, ఓకేనా. సో ఈ రోజు నెంబర్ సిస్టంలో మీరు ఏం చేస్తారంటే యాక్చువల్గా డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోండి, ఓకేనా. డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోండి. యాక్చువల్గా ఇక్కడ నేను స్పీడ్ మ్యాథ్స్ అనేది చెప్పలేదు స్టార్టింగ్. నేను ఏం చెప్పాను, ఎవ్రీ మార్నింగ్ మీరు ఏం చేయాలి, స్పీడ్ మ్యాథ్ నేను ఏదైతే చెప్పానో ముందు వీడియోలో ఆ స్పీడ్ మ్యాథ్ని జస్ట్ అది రొటీన్ మాట. సో అందుకే నేను రాయట్లేదు ఇక్కడ, ఓకేనా. సో ఫస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత స్పీడ్ మ్యాథ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి రావాలి. సో డివిజిబిలిటీ, సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ జీరోస్, ఇంకోటి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఈరోజు టాపిక్స్ మాట ఇవి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే రిమైండర్ థీరం. ఈ 4 కాన్సెప్ట్స్ ఈరోజు మీరు నేర్చుకోవాలి, రిమైండర్ థీరం, ఓకేనా. సో ఇది ప్యూర్ మ్యాథ్స్లోకి వచ్చేసి మాట. తర్వాత అర్థమెటిక్ నుంచి మనం మీరు చూసినట్లయితే అర్థమెటిక్ నుంచి ఈరోజు మీరు ఏం స్టార్ట్ చేస్తారంటే పర్సంటేజెస్ స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేస్తారు, పర్సంటేజెస్ స్టార్ట్ చేస్తారు. మొత్తం అవసరం లేదు, పర్సంటేజ్లో మీరు ఏం చేస్తారంటే పర్సంటేజ్ వాల్యూస్ నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏం నేర్చుకుంటారంటే పర్సంటేజ్ వాల్యూస్ ఉంటాయి కదా. 1/2 అంటే 50%, 1/3 అంటే 33.33%, పర్సంటేజ్ వాల్యూస్. అలాగే ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ని కన్వర్ట్ చేయడం అండ్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం. సో ఇవి నేర్చుకోండి, ఓకే. సో మనం కంప్లీట్ చేయాలి, మ్యాథ్స్కి టైం అంటూ ఇవ్వాలి, ఓకేనా. మ్యాథ్స్ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఓకే. సో ఈ తర్వాత సక్సెసివ్ పర్సంటేజ్ని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సక్సెసివ్ పర్సంటేజ్ అంటే a+b ± a/b/100. సో ఈ మోడల్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. పర్సంటేజ్లో ఈ రోజుకి ఇవి సరిపోతుంది. మ్యాథ్స్లో అప్పుడు ప్యూర్ మ్యాథ్స్ని టచ్ చేస్తారు, మీరు దీన్ని కూడా టచ్ చేస్తారు, ఓకేనా. సో అప్పుడు సరిపోతుంది అన్నమాట, ఓకే. ఇది మ్యాథ్స్. అండ్ రీజనింగ్ వచ్చేసరికి సో రీజనింగ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి, రీజనింగ్. సో రీజనింగ్లో మీరు ఏం చేస్తారంటే సో వీడియో మనకి లేట్ అయినా పర్వాలేదండి. సో దీన్ని మీరు సో డైలీ మనం ప్రిపేర్ అయితే సో రైల్వేలో ఉండే టాపిక్స్ని నేను చెప్తున్నాను, ప్రతిదీ కూడా రైల్వేలో ఉండే టాపికే. సో రీజనింగ్ నుంచి మనం ఏం చేద్దామంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ చేయండి, ఓకేనా. సో నిన్న కోడింగ్ అండ్ డీకోడింగ్ నేను ఏం చెప్పాను, మొత్తం 5 మోడల్స్ 6 మోడల్స్ ఉంటాయి. ఆ తర్వాత స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్, ఓకేనా. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ చూడండి, ఆల్ బ్యాట్స్ ఆర్ ర్యాట్స్ అనేసి ఇస్తాడు కదా. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అడగొచ్చు ఇక్కడ క్లాక్స్ క్యాలెండర్స్ని ఇంకా ఎందుకు లేదంటే సో మనం అవి కూడా ఇద్దాం. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ ఖచ్చితంగా క్వశ్చన్ అనేది మనకి వస్తుంది. సో కాబట్టి రీజనింగ్ నుంచి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ తీసుకోండి, అయిపోతుంది. సో దీనికి ఫుల్గా టైం కేటాయించండి. ఎక్కువ టైమే తీసుకుంటుంది కొంతమందికి తక్కువ టైం తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్లో ఈరోజు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈరోజు బయాలజీ. సో బయాలజీలోని సెల్ టాపిక్ కంప్లీట్ అవ్వాలి, సెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్, ఓకేనా. కంప్లీట్గా చేయాలి, సెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అనేది మనం కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు సెల్ అని చెప్పానంటే ఇందులో ఏంటి, సెల్ ఆర్గనల్స్ ఉంటాయి కదా. ఈ సెల్ ఆర్గనల్స్ కోసం, ఓకేనా. సెల్ డివిజన్ అవసరం లేదు, సెల్ ఆర్గనల్స్ కోసం నేర్చుకోండి, ఓకే. సో తర్వాత సో బయోలో ఎందుకంటే సెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ చాలా మనకి హ్యూజ్ టాపిక్ ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ ప్రోకారియోటిక్ యూకారియోటిక్, ఓకేనా. సో తర్వాత ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ ఏంటి, సెల్ ఆర్గనల్స్ దేనికి ప్లాంట్కి చూడాలి మీరు, అలాగే యానిమల్కి కూడా చూడాలన్నమాట, టోటల్గా చూడాలి. సో ఇది తర్వాత వచ్చేసి ఏంటంటే 4th వన్ వచ్చేసి మనకి మ్యాథ్స్ అయిపోయింది, రీజనింగ్ అయిపోయింది, జిఎస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హిస్టరీ మాట, ఓకేనా. హిస్టరీలో మనం ఏం స్టార్ట్ చేస్తాం, మెడీవియల్ స్టార్ట్ చేస్తాం కదా. మెడీవియల్ ఇండియా స్టార్ట్ చేసాం,
సో మెడివల్ ఇండియాలో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మెడివల్ ఇండియాలో? సో ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే మొహమ్మద్ గోరీ కోసం చూడండి. మొహమ్మద్ గోరీ అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్లేవ్ డైనస్టీ. ఓకేనా? స్లేవ్ డైనస్టీలో ఎవరు అంటే ఇది కూడా వీలైతే కుతుబుద్దీన్ ఐబక్. ఓకేనా? కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత మీకు ఇల్టుమిష్ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుమిష్ తర్వాత రజియా సుల్తానా. ఓకేనా? సో వీళ్ళ ముగ్గురు కోసం చూడండి. సో అలాగే మొహమ్మద్ గోరీ కోసం కూడా చూడండి. మొహమ్మద్ గోరీ స్టోరీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఈరోజు, కానీ ఈ రోజులోపు ఏదో టైంలో పెడతాను, కావాలంటే చూడండి మీరు. ఆ తర్వాత పాలిటీ. ఓకే, సో పాలిటీలో మనం చూసుకున్నట్లయితే పాలిటీలో ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చేయాల్సింది ఇంట్రడక్షన్ కదా మనం పాలిటీలో చేసాము. ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ అన్నమాట, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఎలా జరిగింది. ఓకేనా? కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. నేను ఇచ్చిన టాపిక్స్ మీరు యూట్యూబ్లో డైరెక్ట్గా టైప్ చేస్తే మీకు అక్కడ వచ్చేస్తాయి, బోల్డ్ టాపిక్స్ వస్తాయి, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉంటారు. డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి టాపిక్ ఉంటుందన్నమాట. సో మీకు ఈ టాపిక్ కానీ అర్థం కాకపోతే దీంట్లో సబ్ టాపిక్ కింద రాస్తున్నాను చూడండి. ఏంటంటే ఇందులో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేటింగ్ యాక్ట్ కోసం నేర్చుకోండి. ఓకేనా? ఆల్రెడీ నేను వీడియో చేశాను రెగ్యులేటింగ్ యాక్ట్ కోసం నేర్చుకోండి. 1773లో జరిగింది ఇది మనకి. ఓకేనా? తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ పెద్ద కష్టమేం కాదు, ఇవి 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోతాయి. ఓకేనా? అందుకే నేను ఇన్నిస్తున్నాను. 1784 తర్వాత మీకు చార్టర్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అది మనకి 1793లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చార్టర్ యాక్ట్ 1813, 1833, 1853 ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడితో లాస్ట్ చార్టర్ యాక్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రిటిష్ పార్లమెంటరీ యాక్ట్స్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ ఫర్ ది ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి. తర్వాత నుంచి మనకి యాక్ట్స్ అనేవి క్రౌన్ రూల్ నుంచి వస్తాయి. ఓకేనా? సో ఈరోజు ఇవి కంప్లీట్ చేయండి. సో పిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్ 1813 ఇవన్నీ కూడా చెప్పాను నేను. సో ఇవి ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది. సో పాలిటీ నుంచి 4 కాన్సెప్ట్లు సరిపోతాయి. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్ నేను చెప్తాను. సో తర్వాత ఏంటి మనకి స్టాటిక్ జీకే. ఓకేనా? సో తర్వాత టాపిక్ ఏంటి, ఇప్పుడు ఇది 5th టాపిక్ కదా. 6th వన్ ఏంటంటే స్టాటిక్ జీకే. చాలామంది అడుగుతున్నారు ఎకానమీ మరి చెప్పట్లేదని. ఎకానమీ చాలా తక్కువ వెయిటేజ్ అని చెప్పి నేను దాన్ని పక్కన పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ముందు ఇవి కంప్లీట్ చేయాలి. ఇవి కంప్లీట్ చేసి టైం ఉంటుంది అనుకుంటే, మీకు టైం సరిపోతుంది అనుకుంటే అప్పుడు మీరు ఎకనామిక్కి టైమింగ్ ఇచ్చుకోండి. సో దాన్ని బట్టి మీకు ఇంకా అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకేనా? సో స్టాటిక్ జీకేలో మనం ఏం చేద్దామంటే ఈరోజు నిన్న ఆల్రెడీ ఫెస్టివల్స్ ఇచ్చాను కదా. సో ఈరోజు ఏంటంటే డ్యాన్సెస్ చేయండి. ఓకేనా? మిమ్మల్ని డ్యాన్స్ చేయమనట్లేదు, డ్యాన్సెస్ కోసం నేర్చుకోండి. సో డ్యాన్సెస్ కోసం నేర్చుకోండి. సో అలాగే 7th వన్ వచ్చేసి మనకి ఏంటంటే జాగ్రఫీ. ఓకేనా? జాగ్రఫీ వాళ్ళు అడుగుతున్నారు చాలామంది, ఇది కూడా యాడ్ చేయండి అని. సో జాగ్రఫీ అయితే స్టార్టింగ్ నుంచి చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకుంటారంటే నైబరింగ్ కంట్రీస్ నేర్చుకోండి. ఓకేనా? ఇందులో ఏం నేర్చుకుంటారు, నైబరింగ్ కంట్రీస్ కోసం నేర్చుకోండి. ఓకే, నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. ముందు జాగ్రఫీ ఇండియాది నేర్చుకోండి, వరల్డ్ జాగ్రఫీ నేర్చుకుందరు కానీ కాకపోతే ముందు ఇండియా జాగ్రఫీ నేర్చుకుంటే అది బెటర్ మాట. ఓకేనా? మన ఇండియా గురించి నేర్చుకుంటే బెటర్. నైబరింగ్ కంట్రీస్ ఒకటి, కంట్రీస్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఏం నేర్చుకుంటారు, నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా నేర్చుకోండి. ఇది సరిపోతుంది ఈ రోజుకి. సో రేపు నేను ఇంకొక టాపిక్ చెప్తాను, మరీ ఎక్కువ టాపిక్స్ ఇచ్చుకున్నా మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, సీఎంఓ గవర్నర్ చదవండి. తర్వాత అపాయింట్మెంట్స్, ఇప్పుడు మనకి టోటల్గా ఇండియాలో ఎవరు ఉన్నారు, సో హూ ఈజ్ హూ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి అని చెప్పాను. అది నేను ఆల్రెడీ నా ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో కావాలంటే మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని దాన్ని చదువుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సో ప్రిపేర్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రేక్స్ తీసుకోండి, టైమింగ్ పెట్టుకొని అయితే అయ్యింది. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ఇప్పుడు నేను ఇచ్చింది కంప్లీట్ అవ్వలేదు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి టైం సరిపోలేదు అనుకుందాం. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక టైమింగ్ పెట్టుకోండి.
అంటే టైమింగ్ అంటే సో ఒకవేళ ఈరోజు అవ్వలేదు అనుకోండి, రేపటికి పెట్టుకోండి, పోస్ట్ పోన్ చేయండి, పర్వాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతే బర్డెన్ అయిపోద్ది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సో ప్లానింగ్ ఉంటే మనకు ఫోకస్ బాగా ఉంటుందన్నమాట. సో ఈరోజు ఏంటంటే యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే కంప్లీట్ చేయండి. యూనియన్ బడ్జెట్ నేను ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టాను, కరెంట్ అఫైర్స్ సంబంధించింది, ఓకేనా. యూనియన్ బడ్జెట్ కోసం నేర్చుకోండి. ఇప్పుడు ఎకనామిక్ సర్వే పక్కన పెట్టండి, యూనియన్ బడ్జెట్ కోసం నేర్చుకోండి, ఓకేనా. సో అది లేదంటే వీలైతే ట్రై చేయండి ఎకనామిక్ సర్వే కూడా చదవడానికి. పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే అక్కడ పీడిఎఫ్ దొరుకుతుంది, ఓకేనా. సో ఈ రోజు ప్లానింగ్ అనేది మనకి సిద్ధమైపోయింది. సో ఈ టాపిక్స్ అనేవి కొంచెం నీట్గా స్టార్ట్ చేసేయండి. సో ఆల్రెడీ మనకి వెళ్ళిపోతుంది కూడా. సో మ్యాథ్స్ కూడా అలా మెల్లమెల్లగా అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఇలాగ సిలబస్ ఏంటంటే అన్నీ కవర్ అవుతాయి. లేదు మాకు మ్యాథ్స్ ఏదైనా కావాలనుకున్న వాళ్ళు అవి వాటి కోసం ఎక్కువగా టైం ఇచ్చుకోండి, ఓకేనా. సో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.